నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను హాసిని. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2023లో జరిగిన సంక్రాంతి సంబరాలు సందర్భంగా లక్కీ డ్రా పేరుతో మోసం చేశారని అంబటిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 కేసులలో విధించిన రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకు 2 కేసుల్లోనూ కోర్టు బెయిల్ ఇచ్చింది. తాజాగా సత్తెనపల్లి కేసు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్ పై తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 26వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీనితో అంబటిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి రాంబాబును బయటకు రానివ్వకుండా చూడటమే కూటమి లక్ష్యంగా ఉన్నట్లు కనపడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేస్తే చూస్తూ కూర్చున్న కూటమి ప్రభుత్వం దాడికి గురైన అంబటిపై కేసుల మీద కేసులు పెడుతూ వేధిస్తుందని, ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్టు చేస్తుందని వారంటున్నారు. అంబటిపై ఫిర్యాదులు కూడా కాపు సామాజిక వర్గం వారితోనే పెట్టిస్తూ కూటమి ప్రభుత్వం రాజకీయ డ్రామాలాడుతుందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.